అంటే అన్ని హెల్ప్ చేశారు అని చెప్పారు. సో అసలు అంతకుముందు మోహన్ బాబు గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను ఎంత టఫ్ అయినా సరే ఎందుకు నీకు ఇవన్నీ అన్నా కూడా తన సోషల్ వర్క్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నారు. ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ సోషల్ వర్క్ చేయాలి అనే థాట్? ఎవరైనా వచ్చినప్పుడు మీ దగ్గరికి టీచ్ ఫర్ కానీ ఇలా చాలా చేస్తూ ఉంటారు. అసలు ఫస్ట్ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది థాట్ చేయాలనేది? Thank you for acknowledging that. I don't use every platform to talk about it. ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే నాన్నే. మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు డాడీ మోదుగులపాలెం ఊరు, నెల్లూరు కానీ నాయుడుపేట కానీ దగ్గరే 3 hours 3.5 hours వచ్చేసేవాళ్ళు. సో మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఒక పూట 2 పూటలకు వచ్చేవాళ్ళు కాదు, 2 నెలలు 3 నెలలు వచ్చి ఉండేటోళ్ళు. అండ్ దీస్ ఆర్ చుట్టాలు కాదు వీళ్ళు, ఫ్రెండ్స్ కాదు వీళ్ళు. ఊర్ల నుంచి ఆ టైంలో అదే ఊరు అనేసరికి మేము ఇంకో ఊరికి వెళ్తే వచ్చి ఉండిపోయేవాళ్ళు 2-3 నెలలు. మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు మా నాన్నకి ఏమేమి అడిగేటోళ్ళు, మా ఊర్లో అది చేయాలనుకున్నాను, నా ఇంటి ముందు ఇది కట్టాలనుకున్నాను, నా ఇంట్లోపల అది పెట్టుకోవాలనుకున్నాను. అండ్ ద వే దే వుడ్ వర్డ్ ఇట్, ఒక ఫ్రిడ్జ్ కావాలని, టీవీ కావాలని, బైక్ కావాలని, ఇల్లు కావాలని. సో నాకు అర్థమయ్యేది కాదు. మన ఊరికి పోతే అబ్బాయా ఎవ్వరికి తెలియకూడదు, నా దగ్గరే ఉందని అలా వస్తానే మన బాగా అనిపించాలా అంటే ఏంది అనిపించాలా డైరెక్ట్గా అడిగేవాళ్ళు కాదు. బట్ ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా, ఫర్గెట్ అబౌట్ మా నాన్న మా కజిన్స్కి మా ఫ్యామిలీస్కి ఎంత చేశారో అది పక్కన పెట్టు. బికాజ్ ఈ రోజుకి ఆ ఒక్క మనిషి, ఆయనకి తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు గుంపుగా వచ్చి దే డిడ్ంట్ సక్సీడ్, ఆయన ఒక్కరే వచ్చి, ఆయనే కాకుండా ఆయన చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నింటినీ కూడా బాగు చేశారు. ఆయన ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు. ఈ రోజు వరకు విద్యానికేతన్ ఇన్స్టిట్యూట్లో 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రీడ్. ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. ఇప్పుడున్న స్కూల్స్లో రెవెన్యూ షేరింగ్లో ఎన్ని సీట్లు పెట్టచ్చు, ఎంత స్పేస్ ఉంది, ఎన్ని చైర్లు పెట్టచ్చు ఒక స్కూల్లో, కాలేజ్లో ఎంత ఎత్తు లేపచ్చు, ఒక గ్రౌండ్ లేకుండా చేస్తారు. ఈ రోజుకి మీరు స్కూల్కి వెళ్తే ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అంత ఇంపార్టెన్స్ స్పోర్ట్స్కి ఇస్తుంటాం. సో వెన్ యూ సీ ఆల్ దిస్, నో, ఐ థింక్ ఎవరు చెప్పక్కర్లేదు నీకు, యూ ఆటోమేటిక్లీ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. నాకు చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ దిస్ సిండ్రోమ్, నాకే ఎందుకు ఉంది, వాళ్ళకి నా దగ్గర ఉన్నది ఎందుకు లేదు అని. సో మమ్మీ పర్స్లో దొంగతనం చేసుకెళ్ళి డబ్బులు ఇచ్చేసేదాన్ని చాలామందికి. నాకు అది తప్పు అని తెలిసేది కాదు, నా దగ్గర ఉన్నది నేను ఇస్తున్నాను, రైట్. మమ్మీకి తెలిస్తే నాకు డబ్బులు పడతాయని తప్పని కాదు. And then I realized మనకి, and then more social work I did, స్కూల్లో తీసుకున్నా, కాలేజ్లో తీసుకున్నా, స్లమ్స్కి వెళ్ళి పనిచేసేటప్పుడు, వాళ్ళు అన్నం పెట్టుకొని ఈగలు వాళ్తున్న అన్నం తినేటప్పుడు, వాళ్ళు అక్కడే బాత్రూమ్కి వెళ్ళి అక్కడే పడుకునేటప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, మనమేనా ఈ ప్రపంచమేనా అని. సో వెన్ I think in my 10th standard I decided, నా వల్ల ఏదైతే ఈరోజు నేను ఏం చేయగలుగుతాను ఎవరికైనా సరే. సో ఎవ్రీ సింగిల్ డే ఐ డూ సంథింగ్. అండ్ ఇలా పేపర్లో వచ్చేది ఇవన్నీ, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మనకు అన్నీ పనిచేసేటప్పుడు మన మైండ్, మన చేతులు, మన కాళ్ళు, ఇట్ ఈస్ యువర్ ఇన్నేట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. ఒకరికి దాహం అయితే మంచినీళ్ళైనా పోయాలి, దట్ ఈస్ బేసిక్ హ్యూమన్ కర్టసీ. ఇంకా దాన్ని మించి మీరు ఏం చేయగలిగితే అది దేవుడి బ్లెస్సింగ్. But I think you have to pay it forward for everything that you have in your life. రష్మి గారు, అంటే ఇక్కడ అండి, ఈటీవీలో చేసినప్పుడు మిగిలిన షోస్ చేయకూడదు అనేది రూల్ ఉంటుంది అంటారు. ఇది చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఆ రూల్ బ్రేక్ చేసి వచ్చారా ఎట్లా? దీన్ని రూల్ అనేది కాదండి, ఇంతకు ముందు కూడా చాలా షోస్ ఆఫర్స్ వచ్చాయి. చేయకుండా ఉండడానికి కారణం వాజ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఒక జాబ్లో ఉన్నప్పుడు ఇంకో చోట సేమ్ జాబ్ చేయలేము. సో దిస్ కాన్సెప్ట్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. నా ఎగ్జిస్టింగ్ షోస్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉన్న కాన్సెప్ట్ కాబట్టి ఇట్ వాజ్ కన్వీనియంట్ ఫర్ మీ టు టేకప్ దిస్ షో. అండ్ ఖచ్చితంగా వాట్ ఎవర్ ఐ యామ్ టుడే, ఈ స్టేజ్ మీద ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నామంటే ఇది ఖచ్చితంగా ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్స్ అండ్ లాయల్టీ టువర్డ్స్ మల్లెమాల. సో ఏదైనా రూల్ అట్లాంటిది కాదు, కాన్సెప్ట్ మ్యాచ్ అవ్వకూడదు, విచ్ ఇస్ బట్ ఆబ్వియస్. అండ్ స్లాట్ ఇట్లాంటి కొన్ని అది నేనే కాదు, ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ హోస్ట్ అయినా, ఏ జ్యూరీ మెంబర్ అయినా, ఎవరైనా అది చూసుకోవాల్సిందే. బికాజ్ ఒకే స్లాట్లో కానీ, ఒకే టైమింగ్లో కానీ, ఒకే కాన్సెప్ట్
ఒకే టైంలో జరిగితే అది ఎవరికైనా అది ఓకే కాదు. అట్ ద సేమ్ టైం వ్యూవర్షిప్ కూడా బోత్ సైడ్స్ రాదు, ఒక సైడే వస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ ఇట్. అంటే ఇప్పుడు సినిమాలకు గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ ఏమైనా? గ్యాప్ ఏం రాలేదండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ గుడ్ టు కమ్ మై వే. సుధీర్ మీరు కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందని ఆ మధ్యాహ్న వార్తలు వచ్చాయి. సుధీర్ కూడా చెప్పారు. ఆ వార్తలు మీరే వేశారు కాబట్టి మీకే తెలియాలి. సుధీర్ కూడా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో మీ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందని. లేదండి, అలాంటిది ఏమీ లేదు. అవునా? ఓకే అండి, ఆల్ ది బెస్ట్. Yeah, hi, Lakshmi Garu and Rashmi, hi. So, two energetic, high energy persons, both of you on location. So, what was behind the scene conversations? ఎలా ఎంజాయ్ చేశారు సెట్లో? ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మేడం ది ఫస్ట్, నేను సెకండ్. అయ్యో, నేను ఎప్పుడు ఇలా నో. ఓ మై గాడ్, ఐ వాజ్ జస్ట్ జడ్జ్ ఈ షోలో. ఐ వాజ్ నాట్ హోస్టింగ్ ఇట్. ఈ పిల్ల ఈ హీల్స్ వేసుకొని 12 గంటలు ఎలా నిలబడుతుందో, నా కాళ్ళు కూర్చొని నొప్పేసాయి నాకు తిని చూస్తూ. బట్ రియలీ రష్మి సో కమిటెడ్. See, when you're a producer and when you're producing TV shows, films, especially you figure out if this is an artist who కొన్ని సెన్సిబిలిటీ సెన్సెస్ తెలిసిపోతుంటాయి. బట్ రష్మి ఈజ్ అ thorough professional. She gets work done on time. Her attitude is on point, and I was very, very, very inspired by her, truly. So, energy only on screen. Mammalni veelle pettina torture ki we were only complaining after off screen. No, I think with the influences, we were enjoying every single. They day. were It was enjoying not- for sure. But thank It was you not so looking much, like a Lakshmi shooting ma'am. spot only. It was so awesome, so much of new content brewing every day, off camera and on camera, like, there was so much of fun. Yes, you guys were having the fun off camera. We were always in front of the camera throughout. But thank you so much, Lakshmi ma'am, for those beautiful words. Thank you so much. My question to Rashmi, ఎప్పుడైనా చూస్తే you have done lot of shows, from comedy to dance shows and lot of shows. What is that USP? ఈ షో ఎందుకు సెలెక్ట్ చేశారు? Okay, so I'll be extremely honest about it. Regardless of it being one of its kind, where creators and influencers have been brought together on one platform, it is mostly for the audience. Audience కొత్తతనం కోరుకుంటున్నారు. మళ్ళీ అది ఎవ్వరు అది చూడలేరు. సో లిటరలీ ఎవ్రీ కాన్సెప్ట్ దట్ ఈస్ బీన్ బ్రాట్ in front of the camera, be it on screen, like silver screen or television or OTT, whatever, it is purely to engage the audience, to ensure that they enjoy. And especially, I keep saying this again and again, after 2020, things have drastically changed. There's been a huge changeover. అసలు మనం స్క్రోల్ చేసేటప్పుడు కూడా అసలు ఏం చూడాలి అని డిసైడ్ చేసేటప్పటికే అలసిపోయి ఇంకా వద్దు అని అనుకొని పడుకొని పోతున్నాము, ఆర్ వీఆర్ షిఫ్టింగ్ టు సంథింగ్ ఎల్స్. సో అలాంటిది ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు ఎంగేజ్ ది ఆడియన్స్. అండ్ అ కాన్సెప్ట్ లైక్ దిస్ వేర్ ఆల్రెడీ దీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ క్రియేటర్స్ ఆల్రెడీ జనాలకి తెలుసు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ మీరు చూస్తే దే కమ్ ఫ్రమ్ ది ఇంటీరియర్స్. A lot of them, they're not like all of them mari Hyderabad nunchi kaadu, ekkado small cities nunchi gaani urallo nunchi, they have moved their base here and they're really struggling. So we'll pain tho gaani, we'll struggle tho gaani prati okkaru audience lo connect avutaru. And the whole idea of bringing on anything on screen is to ensure that the production house also makes money. That will only happen when the audience get engaged to it. So like I said, it's an engaging content kabatti I have taken it up, and already నేను మిగతా కాన్సెప్ట్స్ చేస్తూనే వస్తున్నాను, be it dance or comedy or reality. So this is another feather I can say to my cap. And one more thing I would like to add, I think it's one of its kind that you can see the brands, right? Like, even before we went on live, the brands are associated with this show. I think Vida powered by Hero. Hope I've got it right. And Hudson and Paneer. South Indian, curd. South India shopping mall. So Paneer. Yeah. So all of them are with us, and it's gonna be a great journey, I think. హాయ్ లక్ష్మి గారు. హాయ్ అండి, దిస్ ఈజ్ ప్రజావాణి. హాయ్ ప్రజావాణి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. నా క్వశ్చన్ ఏంటంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే లేడీస్ ఇప్పుడు ఉమెన్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండటానికి కొంతమేర భయపడుతున్నారు.
ఐ మీన్ ఎందుకంటే బీభత్సమైన ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. రీసెంట్లీ ఉమెన్ జర్నలిస్టులు కూడా ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్నారు దీని గురించి. చాలా ట్రోల్స్ అండ్ ఆల్సో ఫేస్ మార్ఫింగ్ చేసి చాలా ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా మీరు చెప్పగలరా? అంటే ఇన్ఫ్లుయెన్సర్స్గా వచ్చేవారికి ఇలాంటి ట్రోల్స్ బారిన పడుతున్న వాళ్ళకి కొంచెం కామెంట్స్ కూడా ఆఫ్ చేసుకొని ఆన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళకి ఏమన్నా మీరు మెసేజ్ ఇవ్వగలరా? థ్యాంక్ యూ ఫర్ దట్ క్వశ్చన్ మా. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐ థింక్ ఇంటర్నెట్ వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు వీఆర్ స్టిల్ లిటరలీ బ్యాటిలింగ్ ద సేమ్ క్వశ్చన్. నేను చెప్పదలుచుకున్నదల్లా ఒకటే, నేను మీ గురించి తప్పు మాట్లాడినప్పుడు నాలో ఏదో తప్పు ఉండే మీలో మాట్లాడతాను. నేను మీ గురించి ఏదో ఒకటి చెప్తున్నాను అంటే మీలో ఉన్నది నా దగ్గర లేదు కాబట్టి మిమ్మల్ని వ్యక్తిగతంగా ఉద్దేశిస్తున్నాను. నేను థెరపీకి వెళ్ళాల్సి వచ్చిందండి. యూనో అండర్స్టాండింగ్, am I so horrible? Am I such a bad person? Why can't my good be seen? నేను అనుకునిందే కదా చెప్తున్నాను. నేను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాట్లాడట్లా. నేను నేర్చుకునింది మీకు తీసుకొస్తున్నాను. బికాజ్ నేను తిరిగిన అన్ని ఊర్లు మీరు తిరగలేదు, నేను వెళ్ళిన ప్లేసెస్కి మీరు వెళ్ళలేదు, నేను చూసిన థింగ్స్ మీరు చూడలేదు. ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ ఆల్ టు యూ. ఇది నాది అని నేను దాచిపెట్టుకోవట్లా. బట్ I realize I'm in a platform now. I want to say a few words,